చాలామంది స్టాక్ మార్కెట్‌లో మనీ పెట్టాలని చూస్తున్నారు. మీరు మనీ పెట్టే ముందు స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఉండిద్ది, ఇన్వెస్ట్‌మెంట్ ఉండిద్ది, ఎస్ఐపి ఉండిద్ది, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇలా చాలా టైప్స్ ఉంటాయి. అటెవటి గురించి తెలియకుండా మీ కాడ మనీ ఉందని, ఆ మనీని ఒక దాంట్లో బెట్టాలని చూడకండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని పెడితే మీకు లాసెస్ వస్తాయి. స్టాక్ మార్కెట్ ఎప్పుడు లాభాలే కాదు, లాసెస్ కూడా ఉంటాయి. ఇది మెయిన్ థింగ్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఒకవేళ ట్రేడింగ్ చేయాలనుకుంటే దాని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ చార్ట్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఫామ్ అవుతున్నాయి, అసలు క్యాండిల్ స్టిక్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మీరు పేపర్ ట్రేడింగ్ చేసి అప్పుడు దిగితే మీకు లాభాలు వస్తాయో లాసెస్ వస్తాయో పక్కన పెడితే మీకు కొద్దిగా నాలెడ్జ్ వచ్చిద్ది. ఈ నాలెడ్జ్తో మీరు చేయొచ్చు. అప్పుడు లాభాలే వస్తాయని ఎప్పుడు చెప్పలేము, లాసెస్ కూడా ఉంటాయి. ఇంకోటి, ఎస్ఐపి చేయడం వల్ల లాసెస్ కనపడవు కానీ మీకు ప్రాఫిట్ అనేది స్లోగా రన్ అయ్యిద్ది. ఫ్యూచర్ ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ కోసం మీరు చూస్తుంటే మీరు ఎస్ఐపి చేయడం బెస్ట్. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి ఇలాంటివి చేసుకోవడం బెస్ట్. ఇంకోటి, ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇండియా గ్రో అవుతున్న కంట్రీ కాబట్టి లైక్ ఎలా అంటే ఏ కంపెనీస్కి ఎక్కువ ప్రాజెక్టులు వస్తున్నాయి, వాటి ఫండమెంటల్స్ ఏంటి, వాటిది ఎలా వర్క్ అవుతుంది, ఏం సేల్స్ అవుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల అవన్నీ తెలుసుకొని దాని ప్రీవియస్‌గా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు కొద్దిగా ప్రాఫిట్ వచ్చే ఉండిద్ది. తెలుసుకోకుండా చేయడం వల్ల ఎప్పుడైనా లాసెస్ వస్తాయి. సో, తెలుసుకొని చేయండి. సో, స్టాక్ మార్కెట్‌లోకి రావాలనుకునే ముందు ఫస్ట్ స్టాక్ మార్కెట్ ఏంటి, దాన్ని అది ఎలా వర్క్ అవుతుంది, ఏంటి ప్రాసెస్, ప్రతీదీ తెలుసుకొని రావడం వల్ల మీకు యూజ్ ఉండిద్ది. అంతేగాని ఏం తెలుసుకోకుండా ఎవడో చెప్పాడు, దీంట్లో చేయాలి, దాంట్లో చేయాలని వస్తే పక్కా మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది. సో, తెలుసుకొని రావడం మంచిది. థ్యాంక్ యూ.